చీమ, బాతు, హంస లక్షణాల్ని శిష్యులు అలవర్చుకోవాలని రామకృష్ణ పరమహంస ఉపదేశించారు. ఇందులో ఆంతర్యం ఏమిటో తెలియజేస్తారా? ఆధ్యాత్మిక సాధన ద్వారా పరమాత్మ దర్శనం చేసుకోవాలి అని భావించేటువంటి సాధకులందరికీ రామకృష్ణ పరమహంస ఈ వాక్యాన్ని చెబుతూ ఉండేవాడు. మనము సంసార సాగరంలో సంచరిస్తున్న సమయంలో సారము అసారము రెండూ కలిసి ఉన్నటువంటి అనేక విషయాలను చూస్తూ ఉంటాం, వాటిని అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. చీమ చక్కెర కణాలు ఎన్ని ఇసుక రేణువులతో కలిసి ఉన్నా కేవలం చక్కెర కణాన్ని మాత్రమే తీసుకుని వెళుతూ ఉంటుంది. అలానే సారము అసారముతో కూడినటువంటి ఈ లౌకిక జీవనంలో సారవంతమైన విషయాన్ని మాత్రమే గ్రహించు. ఒక ఆయన ఒకే చెప్పుతో నడుస్తున్నట్ట. చూసిన వాళ్ళంతా, ఏమయ్యా రెండో చెప్పు పోగొట్టుకున్నావా, ఎందుకు ఒక చెప్పుతో నడుస్తున్నావు అంటే సమాధానంగా, నాకు ఒక చెప్పే దొరికింది అన్నాడు. అంటే అర్థం ఏమిటి? వెళుతున్నప్పుడు చెత్తలో కనపడ్డ ఒక చెప్పును వేసుకొని దానివల్ల ఎంత కష్టంగా ఉంటుందో కూడా గుర్తించకుండా ఏదో దొరికిందని ముందరికి సాగితే అది నీకు కష్టాన్ని తప్పితే సుఖాన్ని ఇవ్వలేదు. అలానే అద్భుతమైన జీవన విధానంలో భగవత్ సంబంధమైన విషయం మాత్రమే సారవంతమైనది అని నువ్వు గుర్తిస్తే అది నీకు ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది చీమ ద్వారా నువ్వు నేర్చుకోవలసిన సత్యం. అనంతరం బాతు తెల్లగా మెరిసిపోతూ నీటిలో నిలబడి తన ఆహారం కోసం చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏ మరక, ఏ మాలిన్యపు చుక్క తన మీద పడ్డా ఒక్కసారి తన శరీరాన్నంతా విదిలిస్తుంది. తద్వారా ఆ మాలిన్యాన్ని పోగొట్టుకొని తన సాధనను మళ్ళీ కొనసాగిస్తుంది, తన వేటను మళ్ళీ కొనసాగిస్తుంది. అలానే నువ్వు సారవంతమైన విషయ సేకరణతో ఎంతగా నీ జీవితాన్ని గడుపుతున్నా అప్పుడప్పుడు మరకలు నీ మీద పడవచ్చు. అలాంటి మరకను పోగొట్టుకోవటం కోసం తక్షణమే ప్రయత్నించి దాని నుంచి దూరాన్ని చేసుకొని నీ సాధనను కొనసాగించు. అంతేకాని ఏదో జరిగిందని, ఏ అపనిందో మీద పడిందని నీ మిగతా జీవితాన్నంతా చింతిస్తూ కూర్చోకు అని చెప్పటం కోసం బాతును ఉదాహరణగా చెప్పారు. ఏ హంస పాలు నీరు కలిసినటువంటి ద్రవాన్ని ముందర పెడితే పాలను మాత్రము స్వీకరించి నీటిని వదిలేస్తుంది. మాయతో ఉన్న ఈ జగత్తులో పరబ్రహ్మము అంతటా విలీనమై ఉన్నది. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అన్నటువంటి ఉపనిషత్ వాక్యాన్ని మనం గమనించి మిథ్య అయిన నీటిని పక్కకు పెట్టి బ్రహ్మమైన పాలును హంసలాగా నువ్వు స్వీకరించగలిగితే పరమహంసగా నీ జీవితం ధన్యమవుతుంది. ఇది తెలియచేయటం కోసమే హంసను దృష్టాంతంగా తీసుకొని జగత్తు, జీవుడు, బ్రహ్మము అన్న మూడింటితో ఉన్న వేదాంతాన్ని చాలా సులభంగా శిష్యులకు విశదీకరించే ప్రయత్నం చేశారు రామకృష్ణ పరమహంస. ఆ సత్యాన్ని గుర్తించి మన జీవితాన్ని వారు చూపిన బాటలో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం.